అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీకృష్ణ సందేశంలో చూడబోయే సందేశాలేంటో చూద్దాం. మంచి పనులు చేసేవారికి బాధ, చెడు పనులు చేసేవారికి ఎక్కువ సంతోషం లభిస్తే మనసుకి తప్పకుండా ఇలా అనిపిస్తుంది. ఇలా మంచి పనులు చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల ఏం ప్రయోజనం కలిగింది నాకు అని. నిజమే కదా, తప్పకుండా అనిపిస్తుంది. కానీ దుర్మార్గులకు ఏం లభించిందో ఎప్పుడైనా ఆలోచించారా? దుష్ట కార్యాలను తలపెట్టిన వారికి హృదయం ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండదు. అల్లకల్లోలంగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఇక అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఇదేనా సుఖం అంటే? మీరే ఆలోచించండి, ఏది తీసుకోవాలో. నిర్ణయం మీదే. అర్హత లేని వాళ్ళ కోసం అనవసరంగా బాధపడకు. మీ యొక్క ఓదార్పు విలువ వాళ్ళు ఒంటరైనాడు వారికి తప్పకుండా అప్పుడు తెలుస్తుంది. జీవితంలో కొందరు గుర్తుండిపోతారు, మరికొందరు గుర్తుగా ఉండిపోతారు. అవునా కాదా? గుర్తుండేవాళ్ళు ప్రేమను నేర్పిస్తే, గుర్తుగా ఉండేవాళ్ళు గుణపాఠాన్ని నేర్పిస్తారు. ఇది అక్షర సత్యం. ఎన్నాళ్ళని ఆ కర్మని అలాగే నిందిస్తూ ఉంటావు? ఇంకెన్నాళ్ళని ఆ కన్నీటిని అలాగే చిందిస్తూ ఉంటావు? అయినా కత్తి పట్టాల్సిన చోట కన్నీటితో ఏం పని మిత్రమా? కథనానికి సిగ్గుపడు. కర్తవ్యం అదే బోధపడుతుంది. ధైర్యంగా ముందుకెళ్ళు, దారి అదే దొరుకుతుంది. జీవితంలో ఒక్కటి మాత్రం మర్చిపోకు, నమ్మకంతో ఉన్నవాడికి ఈ విశ్వమంతా కూడా తప్పకుండా సహకరిస్తుంది అని. ఉంటే ఊరంతా నీదే, లేకుంటే నువ్వు ఎవరు అనేది కూడా వారే. నీ విలువను లెక్క కట్టే సమాజంలో ఉన్నావు. నీ విలువలతో ఎవ్వరికీ ఇక్కడ పనిలేదు. నటించే మనుషుల మధ్య నీ నిజాయితీ ఎప్పుడు కూడా నవ్వుల పాలే అవుతుంది. ఇబ్బందుల కోసం కష్టాలని, అవసరాల కోసం ఆశల్ని, బంధాల కోసం భవిష్యత్తుని పణంగా పెట్టే మధ్య తరగతి మనిషివి కదా నువ్వు. అలసిపోయే హక్కు నీకెక్కడుంది? నీ పిచ్చి కాకపోతే అవసరాల ఆటలో నీ ఒక ప్రేమ ఎప్పుడు కూడా ఒక ఆట ఆడిస్తూనే ఉంటుంది. ఇది కాదంటారా? ఏ క్షణం ఎలా మారుతుందో తెలియని ఆటలో ఈ క్షణం మాత్రమే నీది. ఇక వేటాడతావో వెనుతిరిగి వెళ్ళిపోతావో నీ ఇష్టం, నిర్ణయం నీదే. కాని వాళ్ళ కోసం ఇలా ఇంకెన్నాళ్ళు నీ కోసం నువ్వైనా బ్రతకాలి కదా? ఆలోచించు. గూడు నిండా మనుషులుండి, గుండె నిండా ప్రేమ ఉండి పరవశించే ప్రతి క్షణం కూడా ఒక పండగలానే ఉంటుంది. పండగ అంటే కలిసి ఉండటం, పండగ అంటే పలకరించటం, పండగ అంటే ప్రేమల్ని పంచడం, పండగ అంటే ప్రేమల్ని పెంచడం. అంతేకాని కేవలం వండుకొని తినడం కాదు. గుర్తుపెట్టుకోండి, సంకల్ప బలం ఉండాలనే కానీ దారి చూపే భగవంతుడికైనా ధైర్యం ఇవ్వగల సత్తా నీది. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకు, ధైర్యంగా ఉండు. నీ యొక్క గమ్యానికి నీ గతం అడ్డుపడుతున్నంత కాలం ఏ భవిష్యత్తు కూడా నిన్ను బాగు చేయలేదు. కాలంతో పాటు అన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. మరి నువ్వు ఒక్కడవే ఎందుకని అలా అక్కడే ఆగిపోయావు? కొత్త జీవితాన్ని మొదలుపెట్టు, కొత్త ప్రయత్నాలని ప్రారంభించు, కొత్త మార్గాలని, కొత్త అలవాట్లని అన్నీ సృష్టించుకో. అప్పుడే కొత్త విజయాలు ప్రారంభమవుతాయి. ఎందుకో తెలుసా? గతం ఎప్పుడు కూడా పాతదే కాబట్టి. జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే మార్గాలు. మన మనసుల్ని ఎవరికి మన మనసులో ఉన్న చెప్పకూడదు. ఇతరుల సమస్యలోకి మనం తలదూర్చకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా సరే కర్తవ్యాన్ని విమర్శిస్తే కర్మ వెంటాడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, భయాన్ని చేరదీయడం అంటే నీ పతనాన్ని నువ్వే పాలు పోసి పెంచడం లాంటిది. ఇక భయపడతావో భయపెడతావో నిర్ణయం నీదే. ఏడుస్తూ ఏం సాధిద్దామని
నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు సరిపోలేదు అనుకుంటావా? నిన్ను చూసి ఏడ్చే వాళ్ళ కోసమైనా సరే ఎదగాలి కదా. మరిలే, ఇక ఆలస్యం ఎందుకు మిత్రమా? ఎప్పుడు కూడా అలసిపోకు. నీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో నువ్వు పోషించాల్సిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. అలాగే నువ్వు ఎత్తాల్సిన అవతరాలు కూడా ఎన్నో ఉన్నాయి. సాధ్యం ఎలా అవుతుంది? కనపడని మనసు ఎంత నలిగినా కూడా కనపడే కన్నీళ్లే కదా సానుభూతి. ఏంటో ఈ లోకం తీరు. మొలకను చూసి ముఖం చాటివేసే వాళ్ళు రేపటి రోజున చెట్టు నీడన సేద తీరాలని చూస్తారు. మనసు ఎంత పిచ్చిదో కదా. మన అనుకుంటే చాలు మనసు మన్నిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒంటరైన మనసుని ఓదార్చేది కేవలం తన కన్నీళ్లు మాత్రమే, ఇంకెవ్వరూ కాదు. పరిస్థితులు ఎంత కఠినంగా మారుతాయో నువ్వు కూడా అంతే కఠినంగా మారాలి, తప్పదు మరి. కష్టాలైనా సరే కన్నీళ్లతో లొంగకో. కేవలం దృఢ నిశ్చయాన్ని మాత్రమే అవి లొంగుతాయి. సంకల్ప బలం ఎంత గొప్పగా ఉండాలి అంటే అడ్డంకులను అధిగమించే వరకు, అనుకున్నది సాధించే వరకు అది ఏ విపత్తును కూడా లెక్క చేయకూడదు. నీకు నచ్చింది నువ్వు చేయడానికి నీ ఇష్టం సరిపోదా? నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నీ కోసం బ్రతుకు, నీలా బ్రతుకు. నీ ఇష్టాలు నీ పక్కవారికి ఇబ్బంది పెట్టనంత కాలం ఎవ్వరూ ఏమనుకుంటే మనకేంటి? అవసరం తీరిన ఆటలో నీ ఆప్యాయతల్ని దండగే. నీ గురించి నీ వెనుక మాట్లాడేవారికి ఏం తెలుసు నీ గురించి, నీ అడుగులు ఎంత ముందుకు వెళ్ళాయో అని? అయినా నీ అభివృద్ధి నిన్ను సంతృప్తి పరుస్తున్నంత కాలం ఎవరి విమర్శలతోనూ నీకు పని లేదు. దేన్ని కూడా లెక్క చేయకు, అలాగే దేన్ని పట్టించుకోకు. ధైర్యంగా ఉండు. జీవితంలో సైనికుడిలా పోరాడితేనే కదా రాజులా జీవించేది. కరుడుగట్టిన మనుషుల మధ్య ఎన్ని కన్నీటి యుద్ధాలు చేస్తే మాత్రం ఏం లాభం? మనసుని ఓడించే వాళ్ళు మనిషిని ఓడించలేరా? నీ బలహీనత ఎదురువాడి బలం కానంత వరకు ఏ బలవంతుడు కూడా నిన్ను ఢీకొట్టలేడు. గెలవడానికి ప్రతిసారి యుద్ధమే చేయనవసరం లేదు. కొన్నిసార్లు ఆయుధాలు చేయలేని పని నీ ఆలోచనలు చేస్తాయి. మనకు ఏమీ లేనినాడు అన్నీ తానై ఉండేవాడి కదా అయినవాడంటే, వాడే కదా నిజమైన స్నేహితుడంటే. అందువల్ల అలాంటి స్నేహితుణ్ణి అస్సలు వదులుకోకూడదు. ఒక్కసారి నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది ఎవరు ఏంటి అన్నది. నీ వ్యక్తిత్వాన్ని వంచుకొని బ్రతికినంత కాలం వ్యక్తిగా ఓడిపోతూనే ఉంటావు. గుర్తుంచుకో, బంధాల కోసం తప్పించేవాడికి బంధాలు ఎక్కువే, బాధలు ఎక్కువే, బాధ్యతలు ఎక్కువే. ఒక్కసారి తల వంచిన క్షణాన్ని తలుచుకో. తల పొగరు అనేది నీ తలంపుకి రాదు. విలువలతో బ్రతకాలే కానీ నీ విలువను గుర్తించిన రోజు ఎంతో దూరం ఉండదు. గుర్తుపెట్టుకో మిత్రమా, నీకంటూ ఎవ్వరూ లేరు. నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే బలం. నీ మీద నువ్వు ఆత్మస్థైర్యంతో ఉండు. ఏ గొప్ప విజయాన్నైనా సరే నువ్వు సాధించగలవు.